రియల్‌మీ నుంచి 2 కొత్త మొబైల్స్ రాబోతున్నాయి. ఇవి వచ్చేసి రియల్‌మీ జీటీ 7 సిరీస్. ఒకటొచ్చేసి రియల్‌మీ జీటీ 70, ఇంకోటొచ్చేసి రియల్‌మీ జీటీ 7. ఈ 2 మొబైల్ ఫీచర్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఈరోజు వీడియోలో ఈ 2 మొబైల్స్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, మనకి ఈ మొబైల్స్ ఎప్పుడొస్తాయనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్తోళ్ళెవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ 2 మొబైల్స్ గురించి మాట్లాడితే ఇవి వచ్చేసి రియల్‌మీ జీటీ 7 సిరీస్. మనకి మెయిన్‌గా రియల్‌మీ జీటీ సిరీస్ అంటే తక్కువ రేట్‌కి మనకు మంచి ఫీచర్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు మనకి జీటీ సిరీస్ నుంచి ఒకటి రియల్‌మీ జీటీ 7, ఇంకోటి వచ్చేసి జీటీ 70. ఈ 2 మొబైల్స్ కూడా రాబోతున్నాయి. ఫస్ట్ రియల్‌మీ జీటీ 7 సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిజైన్ వచ్చేసి సేమ్ మనకు రియల్‌మీ జీటీ 7 ప్రో ఎలా ఉంటుందో చూడడానికి మనకు సేమ్ అలానే ఉంటుంది. బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ గానీ, డిజైన్ ఆల్మోస్ట్ మనకు సేమ్ గానే ఉంటుంది. దీంట్లో మొత్తం మనకు 2 కలర్స్ వస్తాయి. ఒకటి బ్లాక్, ఇంకోటి వచ్చేసి బ్లూ కలరు. ఈ 2 కలర్స్ కూడా చూడడానికి బానే ఉన్నాయి. చాలా సింపుల్ అండ్ క్లాసిక్ లుక్ ఉంది ఈ రియల్‌మీ జీటీ 7 డిజైన్. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి దీంట్లో మనకు 120 హెర్ట్జ్ 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే వస్తుంది. ఇది మనకు క్వాడ్ కర్వ్డ్ గానీ, కర్వ్డ్ అయితే కాదు, కంప్లీట్ ఫ్లాట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. మెయిన్‌గా గేమింగ్ ఆడడానికి, మూవీ చూడడానికి చాలా బాగుంటుంది ఈ డిస్ప్లే వచ్చేసి. ఓవరాల్ దీంట్లో మనకు ఒక మంచి డిస్ప్లే అనేది యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మొత్తం ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ ఓఎస్ కెమెరా ఉంటుంది. మెయిన్ కెమెరా మనకు బాగానే ఉంటుంది. ఇది మనకు సోనీ సెన్సార్ కాబట్టి ఫోటోస్ కానీ, వీడియోస్ కూడా మనకి చాలా బాగా వస్తాయి. సెకండ్ వచ్చేసి 8 MP అల్ట్రావైడ్ కెమెరా ఉంటుంది. ఇది మనకు డీసెంట్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ థర్డ్ కెమెరా వచ్చేసి 50 MP టెలిఫోటో లెన్స్ అనేది యూజ్ చేసినారు. మనకి ఈ మొబైల్‌లో కెమెరాలో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఈ టెలిఫోటో లెన్స్ యూజ్ చేయడం వల్ల మీరు ఏదైనా లాంగ్ డిస్టెన్స్‌లో జూమ్ చేసి మంచి ఫోటో తీసుకోవచ్చు. ఓవరాల్ దీంట్లో మనకి బ్యాక్ సైడ్ 2 కెమెరాలు కూడా మనకు చాలా బాగున్నాయి. నెక్స్ట్ దీంట్లో సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 MP ఉంటుంది సెల్ఫీ కెమెరా. ఇది కూడా మనకి బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో చూసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 9400E ప్రాసెసర్. ఇది మనకు మీడియాటెక్ నుంచి ఒక కొత్త ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మెయిన్‌గా మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 9000 సిరీస్ అంటే పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటాయి. మీరు ఒకవేళ హెవీ గేమింగ్ ఆడాలన్నా, జనరల్ యూజ్‌కి పర్ఫార్మెన్స్ మాత్రం ఈసారి చాలా బాగుంటుంది. దాంతోపాటు దీంట్లో మనకు 7000 mAh వస్తుంది బ్యాటరీ. ఈసారి మనకు బ్యాటరీ బ్యాకప్ కూడా ఇంప్రూవ్‌మెంట్ చేసినారు. ఏకంగా మనకు 7000 mAh రాబోతుంది. దాంతోపాటు 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ గానీ, లేదంటే 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ గానీ, మనకి ఈ రెండిట్లో ఏదో ఒకటి అనేది కన్ఫర్మ్‌గా వస్తుంది. నెక్స్ట్ దీంట్లో మనకు IP69 వాటర్ రేటింగ్‌తో కూడా వస్తుంది. మనకు వాటర్‌లో పడినా, డస్ట్ పడినా కూడా ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. ఇవే మనకు ఈ రియల్‌మీ జీటీ 7 సంబంధించిన కొన్ని లీక్ అయిన ఫీచర్స్. మాక్సిమం మనకి ఇవే ఫీచర్స్తోనే రాబోతుంది. ఈ మొబైల్ మనకు ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు మాక్సిమం అండర్ 35,000 రూపీస్ వస్తుంది. మనకు మాక్సిమం 30,000 నుంచి 35,000 రూపాయల మధ్యలో ఉంటుంది ఈ రియల్‌మీ జీటీ 7. నెక్స్ట్ సెకండ్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి రియల్‌మీ జీటీ 70 ఇది. దీంట్లో కూడా మనకు ఒక మంచి ఫీచర్స్ యూజ్ చేసినారు. దీంట్లో కూడా మనకు సేమ్ డిస్ప్లే వస్తుంది. 120 హెర్ట్జ్ 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే. మనకు జీటీ 7, 70లో కూడా 2 కూడా సేమ్ డిస్ప్లేసే. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు ఓన్లీ 2 కెమెరాలు మాత్రం ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ కెమెరా వస్తుంది విత్ ఓఎస్. సెకండ్ వచ్చేసి 8 MP అల్ట్రావైడ్ కెమెరా. దీంట్లో మనకు మెయిన్ కెమెరా మాత్రం బాగానే ఉంటుంది. సెకండ్ వచ్చేసి 8 MP అల్ట్రావైడ్ కెమెరా. ఇది మనకు డీసెంట్ అని చెప్పొచ్చు. దాంతోపాటు దీంట్లో వచ్చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 8400 ప్రాసెసర్. ఇది కూడా ఒక మీడియాటెక్ నుంచి ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ గేమింగ్ ఆడాలన్నా, జనరల్ యూజ్‌కి పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే దీంట్లో కూడా మనకు సేమ్ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. దీంట్లో మనకు 7000 mAh బ్యాటరీ వస్తుంది. దాంతోపాటు 120 వాట్స్ కానీ, లేదా 80 వాట్స్ కానీ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది రాబోతుంది. దాంతోపాటు IP69 వాటర్ రేటింగు. మనకి 2 మొబైల్‌లో కూడా డిస్ప్లే, బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకు సేమ్ గానే ఉన్నాయి. ఈ మొబైల్ మనకు ప్రైస్ ఎంత ఉండబోతుందంటే మాక్సిమం మనకు 25,000 నుంచి 30,000 రూపాయల మధ్యలో ఉంటుంది ఈ రియల్‌మీ జీటీ 70. ఇప్పుడు మనకి ఈ 2 మొబైల్స్ కూడా ఎప్పుడొస్తాయంటే ఈ మంత్ ఎండింగ్‌న మే 27న ఈ 2 మొబైల్స్ కూడా అఫీషియల్‌గా లాంచ్ అవబోతున్నాయి. ఆ రోజు తెలుస్తుంది మనకు ఈ 2 మొబైల్స్ సంబంధించిన ఎగ్జాక్ట్ ప్రైసింగ్ అనేది. అప్పుడు ప్రైస్ బట్టి ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదని అప్పుడు డిసైడ్ కావచ్చు. ప్రెజెంట్ ఫీచర్స్ మాత్రం మనకి బాగానే ఉన్నాయి. మీరు ఒకవేళ 30,000 నుంచి 35,000 రూపాయల్లో ఒక మంచి మొబైల్ కొనాలనుకుంటే ఈ 2 మొబైల్స్ కోసం వెయిట్ చేయండి. ఫీచర్స్ మాత్రం మాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి ఈ రియల్‌మీ జీటీ 7 సిరీస్‌లోన. ఇంతే గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మా ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.